ఎంతో ఘన చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. సివిఎన్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్లబ్ స్థాపించిన రోజే నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం శుభపరిణామమన్నారు. మీపై నమ్మకంతో సభ్యులు మిమ్మల్ని గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ముందుకు సాగాలంటూ సూచించారు. పాలకవర్గం సమిష్టి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి కోర్టు వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు విస్తరణ తర్వాత సివిఎన్ క్లబ్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షునిగా ఈదుపల్లి గురునాథం, కార్యదర్శిగా రాధాకృష్ణ, ఉపాధ్యక్షునిగా నితిన్ రాజు రెడ్డి, కోశాధికారిగా ప్రతాప్తో పాటు కార్యవర్గ సభ్యులచే ఎన్నికల అధికారి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ జల్లిపల్లి పూలు పుష్పాంజలి ఘటిస్తున్నారు సార్. ప్రకాశం పంతు మనకి అందించినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికి కూడా బిలియర్డ్స్ బోర్డు మనకి సివిఎన్ రీడింగ్ రూమ్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటూ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. అలానే దేదీప్యమానంగా ఈ ముగ్గురి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ దేదీప్యమానంగా వెలగాలని రీడింగ్ రూమ్లో అన్నీ చాలా రకాలైన చేశారు సార్. ఆ సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయటం వల్లే ఇక్కడ నిత్యం కళారూపాలతోటి అమ్మవారికి నీరాజనం జరుగుతున్నట్లుగానే మేము భావిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి వారం కూడా ఆదివారం ఇక్కడ కార్యక్రమాలు ఇంకా ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మనకి ముందుగా ఏంటండి అలానే సుబ్బారావు గారికి చాలా వేసుకోండి. అలా అందరు వేసుకొని ఉండండి. అందరు గ్రూప్ ఫోటో ఉంటుంది, వేసుకొని ఉండండి. కార్యవర్గ సభ్యులు ఉన్నవ శేష్ బాబు గారికి, బాలకృష్ణ గారికి వెళ్ళాలి గమకన బాలకృష్ణ, జల్లిపల్లి పూర్ణచంద్రరావు గారు, రండి కిరణ్ బాబు గారికి, చెక్కా రామకృష్ణారావు గారు, తోట శ్రీధర్ బాబు గారు, అందరూ వరుసగా నిలబడండి. ఎన్నికలు జరిగాయి. అందులో గెలుపొందిన వారికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాం. సహజంగా 11 మంది కలిపి ఒక వాక్యంతోనే ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ వీళ్ళంతా ముచ్చటపడి సరదాగా అసెంబ్లీలో వ్యక్తిగతంగా చేసినట్టుగానే మేము చేస్తామని అంటే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈదుపల్లి గురునాథరావు అను నేను క్లబ్బు బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్బు అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ
ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో ఉపాధ్యక్షుని పదవికి ఎన్నికైన ఆర్ నితిన్ రాజిరెడ్డి అను నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కోడూరు రాధాకృష్ణ నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 5 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ పదవికి ఎన్నికైన తోట సాయి నవీన్ బాబీ అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగినటువంటి మన క్లబ్బు పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి ఎన్నికైన ఆర్ఎ వీరప్రతాప్ అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీలో ఎన్నికలలో కార్యవర్గ సభ్యునిగా పదవికి ఎన్నికైన నేను ఉన్నో శేషబాబు అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీతో క్లబ్ అభివృద్ధి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పదవికి ఎన్నికైన యామల బాలకృష్ణ అనే నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా దామచల్ల జనార్దన్ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాదులో ఉన్నటువంటి రవీంద్ర భారతి అంతటి ప్రఖ్యాతిగాంచిందో అలానే ఒంగోలులో ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ కూడా అంత ప్రఖ్యాతిగాంచింది. అలానే తిరుపతిలో ఉన్న మహతి లాగానే ఒంగోలులో ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్, అలానే హైదరాబాదులో ఉన్నటువంటి త్యాగరాజ గాన సభ లాంటిదే ఇక్కడ ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్. నిత్యం ఎక్కడైతే కళలు బాసిల్లుతూ ఉంటాయో అక్కడ దేవతలు ఆరాధించబడుతూ ఉంటారన్నటువంటిది ఒక ఆర్యోక్తి. ఉచితంగా అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు. వారికి మనం కరతాళ ధ్వనులతోటి మనం ఎన్నిసార్లు వారికి అభినందనలు తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి సందర్భం. ఇప్పుడు సివిఎన్ రీడింగ్ రూమ్ కూడా మంచి పాలక మండలి సభ్యులు కూడా విచ్చేశారు. వారు కూడా కళా హృదయం ఉన్నటువంటి వాళ్ళే. అందరూ మిత్రులందరూ కూడా ఏదో సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో వచ్చినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వెండి పళ్ళాలు కూడా ఒక్కో సంవత్సరం పంపించిన రోజులు కూడా ఉన్నాయి గతంలో. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇటీవల కొంచెం రోడ్డు విస్తరణలో ఆ క్యాంటీన్ కొంచెం షాపులు కూడా పోవటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మన స్థానిక శాసనసభ్యుల వారు దయచేసి సంస్థను దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వే చేయించి కొంచెం ఒక 4-5 అడుగులు అట్లా కొంచెం అటు ఇటుగా కాస్త వెసులుబాటు కల్పిస్తే సంస్థ చిన్న షాపులతోటి మళ్ళా జీవితకాలం మీ పేరు చెప్పుకుంటూ చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పేసి మరొక్కసారి సభాముఖంగా అందరి తరపున మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాము. 1991లో స్థాపించబడింది. అంటే దాదాపు 134 సంవత్సరాల విశిష్ట సేవలు అందించినటువంటి మరి ఒక చరిత్ర కలిగినటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంది. చాలామంది ఇందాక చెప్పినటువంటి చూస్తే మరి ఒకవైపున కళారంగాన్ని ముందుకు నడిపిస్తూ మరొక వైపున క్రీడా రంగానికి కూడా ఊతమిస్తూ ఈ క్లబ్ సేవలు అందిస్తూ ఉంది. అలాగే మన నగరం కూడా మరి ఈరోజు మనకు సమర్థవంతమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన ఒంగోలు నగరం మరి అత్యంత శరవేగంగా ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి సివిఎన్ రీడింగ్ రూమ్ సభ్యులు కూడా మరి చాలామంది చెప్పారు వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ కళారంగాన్ని క్రీడా రంగాన్ని పరిరక్షించుకుంటూ మరింత సమర్థవంతంగా దీన్ని కలకాలం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని పాలకవర్గ సభ్యులందరికీ కూడా వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టుకోవటం. ఇందాక ఇప్పుడే మన శ్రీనివాసరావు గారు అంటున్నారు కరెక్ట్గా 134 సంవత్సరాలు దగ్గర 1891లో ఈ క్లబ్ స్థాపించిన రోజే
మన వాళ్ళు ఈరోజు స్వేరింగ్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి అతిథులుగా విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు గురునాథ్ గారు, అదేవిధంగా కార్యదర్శి రాధాకృష్ణ గారు, ఉపాధ్యక్షులు నితిన్ రాజ్ రెడ్డి గారు, కోశాధికారి వీరప్రతాప్ గారు, సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్ గారు, కార్యవర్గ సభ్యులు శేషబాబు, కిరణ్ బాబు, బాలకృష్ణ గారు, రామకృష్ణరావు, పూర్ణచంద్రరావు గారు, తోట శ్రీధర్ బాబు గారు, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మన సివింగ్ రీడింగ్ రూమ్ ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మన సుబ్బారావు గారు అలియాస్ శేషన్ గారు, వాళ్ళకు కూడా పెద్దలు నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా క్లబ్లు అనేది ఒకసారి ఎన్నికలు 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవటం, కొత్త కార్యవర్గం రావటం, కార్యవర్గంతో పాటు క్లబ్బుని డెవలప్ చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు మన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా అంతా మన వాళ్ళే. ఈరోజు ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీరు కూడా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా, ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్లబ్ ముందుకు పోవాలి అంటే ఒక యూనిటీ ఇంపార్టెంట్. యూనిటీగా అందరూ కూర్చొని ఒక మంచి నిర్ణయాలతో పోయారు అంటే ఎవరైతే మెంబర్లు మీ మీద నమ్ముకొని ఈరోజు ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు, క్లబ్ కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము కూడా ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్ వైండింగ్స్ చేస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది, ఈరోజు పాపులేషన్ పెరిగింది, దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత చేయాల్సిన బాధ్యతలుగా ఈరోజు కొన్ని ఏరియాలలో కూడా అన్నీ కూడా మనం పెద్దవి చేస్తా. ఈరోజు ఇక్కడ సివిఎన్ రీడింగ్ రూమ్ కూడా ఇక్కడి నుంచి దగ్గర 20 అడుగులు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఏదైతే సివిఎన్ రీడింగ్ కానీ, ఆ తర్వాత గ్రంథాలయం కానీ, ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ కానీ, ఆ తర్వాత ఉండే కోర్టు కూడా మొత్తం కూడా తీసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 2 రోజులు ఆగమన్నారు కాబట్టి ఆగారు. రేపటి నుంచి మళ్ళీ గ్రంథాలయం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యి మదర్ అండ్ చైల్డ్ కూడా ఇవన్నీ కూడా 20 అడుగులు పైన తీసేసి ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ లైటింగ్ తోటి మన ఆడ సర్కిల్ దాకా చేయాలని ఒక ప్రపోజల్ తోటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రజల కోసం అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా మనం ఊరు బాగుపడాలి, మన ప్రాంతం బాగుండాలి, ఎవరు వచ్చినా కూడా ఈ ఒంగోలు అనేది చాలా బాగుంది అనే మాట రావాలి అనే ఉద్దేశంతో ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండాలనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయినా కూడా 9 నెలల్లో అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా మేము 7 రోజులు 5 రోజులు ఒకటి పెట్టి 5 రోజుల్లో మొత్తం కూడా ఆ డివిజన్ అంతా కూడా క్లీనింగ్ సెక్షన్స్ కూడా పెట్టాము. ఈరోజు కాలువగల పొడికలు తీయటం కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, ఎక్కడైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే కానీ, అదేవిధంగా లైటింగ్ కానీ, ఇంకా ఏ అయితే సమస్యల్లో అక్కడ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఈరోజు డివిజన్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటా ఒక్కోటి కంప్లీట్ చేస్తా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు పబ్లిక్ ఇబ్బంది పడకుండా కొన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో శానిటేషన్ కూడా ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు అనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు బళ్ళు చెత్త తీసుకునే వెళ్ళే ఆ వెహికల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి కొంచెం ఒక వారం రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా కొత్తవి బుక్ చేసాం. ఒక వారంలో వచ్చిన తర్వాత స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఉండే వేస్ట్ చెత్త అంతా తీసుకెళ్ళి డంపింగ్ పంపించేటట్టుగా
ఏ రోజు ఆ రోజు బ్లీచింగ్ చేసే విధంగా ఇవన్నీ కూడా ఒక శుభ్రత ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నాం. పొద్దున్నే ఇలా మా కమిషనర్ గారు అందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం. 6 నెలలు గడువు పెట్టుకున్నాం. 6 నెలల లోపల ఏదైతే డివైడర్స్, పెయింటింగ్స్ కానీ, అదేవిధంగా ప్లాంటేషన్ కానీ, ఎక్కడెక్కడ ఒక 6 ప్లేసెస్లో సర్కిల్స్ తీసుకొస్తున్నాం. సర్కిల్స్ కానీ, ఈ రోడ్లు ఎక్కడైతే వైండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ఒంగోలు ఒక 6 నెలల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది మీ అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఒక పక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఒక పక్క గవర్నమెంట్లో డబ్బు లేదు. 5 సంవత్సరాలు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దగ్గర ఇబ్బందులు ఉండే పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు లేక డబ్బు ఏదైనా చేయటానికి ఇబ్బందులు పడతా ఈ అనేక కార్యక్రమాలతోటి ఈరోజు అవుతూ ఉన్నాం. అయినా కూడా మనం ఏదైతే హామీలు చెప్పామో, ఎన్నికలప్పుడు ప్రజలకు చెప్పామో, వాళ్ళకందరికి కూడా ఖచ్చితంగా మా వంతు మేము చేసేదానికి ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మనం ప్రతిరోజు మంచినీళ్ళు ఎప్పుడైతే ఇస్తామని చెప్పామో దాన్ని ఖచ్చితంగా నెరవేరేదానికి కూడా దాన్ని కూడా ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. శాశ్వత పరిష్కారం మంచినీళ్ళ సమస్య అనేదే మన ఒంగోలులో ఉండకూడదనేదే మా ఉద్దేశం. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా వర్షం పడితే ఎక్కడైతే నీళ్లు చెరువుల్లాగా వస్తుందో దాన్ని అంతా కూడా ఉండకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడెక్కడ మనం చేస్తే డ్రైన్స్ పెద్దవి చేస్తే బాగుంటుంది, పోతురాజు కాలువను ఏం చేయాలి అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని కూడా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వాటితో పాటు మనకు కావాల్సింది మన ఎంపీ గారితో కూడా కూర్చున్నాం అందరమీ. దాని తర్వాత ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా కొత్తపట్నంలో హార్బర్ కానీ, ఇలాంటి మేజర్ వర్క్స్ మళ్ళీ టిట్కో హౌసెస్ కూడా దాన్ని కూడా మన ఎస్టిమేషన్ వేసుకెళ్ళారు. ఎవరైతే పేదవాళ్ళు ఆ రోజులో టిట్కో హౌసెస్ కోసం పెట్టారో వాళ్ళందరికీ కూడా తొందరలో వాళ్ళకు కూడా ఇల్లు సొంత ఇంట్లోకి వెళ్ళే విధంగా దాన్ని కూడా ఒక చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధంగా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా, ప్రజలు ముందుకెళ్లే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అనేక మార్పులు కూడా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీద ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఏ విధమైన నమ్మకంతో నన్ను గెలిపించారో ఈరోజు ఈ క్లబ్ను బాగు చేస్తారనే నమ్మకం మీద మీ అందరికి కూడా ఓటేసి మంచి మెజార్టీతో మీ అందరూ కూడా గెలిచారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నా. దాన్ని ఖచ్చితంగా మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది. దానికి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మనం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు డీవియేషన్లో 2 షాపులు అయిపోయి ఉంటాయి. దాన్ని రేపు 20 అడుగులు మనకి ఎక్కడికి వస్తుందో చూస్తారు. చూసిన తర్వాత మనకి ప్లేస్ ఉంటే తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే విధంగా దీన్ని మళ్ళీ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా దానికి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని చేయటానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఉన్నా కూడా అందరూ బాగుండాలి, మీరు యూనిటీగా పనిచేయండి. ఖచ్చితంగా ఆ డబ్బులు వస్తాయి. అదేవిధంగా డబ్బుకి ఏదైతే మీరు ఈరోజు ఇన్కమ్ లేదనుకుంటున్నారో మీరు యూనిటీగా ఒక మంచి ఆలోచనతో పోతే ఖచ్చితంగా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మంచి ఆలోచనతో కబ్బు కూడా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ వేదిక అనేక సార్లు వచ్చాను నేను. ఎప్పుడు కూడా కళాకారుల వేదిక ఇది. కళాకారుల కోసం నేను ఎన్నోసార్లు వాళ్ళు ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఈ సివిఎన్ రీడింగ్ క్లబ్కి వచ్చాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు మీ అందరిని కూడా ఎన్నుకున్నారో మంచి మార్గంలో మంచి డెవలప్ చేయండి. మీకు ఏది అవసరం ఉన్నా మీలో ఒక మనిషిగా రండి, తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇలా ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.